హాయ్ అందరికి, హ్యాపీ వినాయక చవితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఎంజాయ్ చేశారా? థ్యాంక్ యూ సో మచ్. ఇంత వర్షం పడుతున్నా మీ అందరూ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీ రెస్పాన్స్ నేను చూస్తున్నాను. నాకు థ్యాంక్ యూ, ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ. చాలా 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 హ్యాపీ ఉంది. చాలా ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ అనిపిస్తుంది వాళ్ళ రియాక్షన్స్ చూసి. యాక్చువల్లీ హెవీ రెయిన్ పడుతుంటే వస్తారో లేదో అనుకున్నాను, కానీ ఇట్స్ బ్లెస్సింగ్. అందరు వచ్చి చూసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అందరికి థ్యాంక్స్ అండి. అన్న ఇప్పుడే చూసానన్నా కన్యాకుమారి సినిమా అన్న. ఏ సినిమా అన్న నిజంగానా అన్న? మీరు ఎన్ని సినిమాలు చేశారు నాకు తెలియదు అన్న. చాలా నేచురల్ గా చేశారన్న. మేడం గారు మీ క్యారెక్టర్ కూడా చాలా నేచురల్ గా చేశారు అన్న. సృజన్ గారు డైరెక్టర్ గారు అన్న ఎక్కడ నేర్చుకున్నారన్న? ఏ డైరెక్టర్ గారు నేర్చుకున్నారన్న మీరు వర్క్? ఏందన్నా డైలాగ్స్ ఏంటన్నా? స్క్రీన్ ప్లే ఏంటన్నా? ఎక్కడ చెప్తున్నాం కదన్నా. ఇంటర్వెల్ దాకా ఒక లెత్తులు ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉందన్నా. ప్యూర్ లవ్ స్టోరీ అన్న, ప్యూర్ అన్న. ఫ్యామిలీతో చూడవలసిన సినిమా ఏదైనా ఉందంటే అన్న కన్యాకుమారి సినిమా అన్న. మంచి సినిమా అన్న. ఈ వారంలో ఏదైనా బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే కన్యాకుమారి సినిమా అన్న. ఇంకా మ్యూజిక్ వెళ్దామన్నా. మ్యూజిక్ రవి గారి మ్యూజిక్ అన్న. అన్నా మీరు బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడ నేర్చుకున్నారో తెలియదు కానీ అన్న ఏం కొట్టారని మ్యూజిక్. ఇంకా నారాయణ వాయిస్ మాత్రం మామూలు లేదన్నా. మామూలు లేదన్న నారాయణ వాయిస్ మాత్రం. ఇంకెప్పటి నుంచి నాకు తెలిసిన నారాయణ వాయిస్ శ్రీకాకుళం మామూలు లవ్ స్టోరీ కదన్న. ఇది పీచ్ లవ్ స్టోరీ అన్న. ఇంకెలాంటి లవ్ స్టోరీ దొరకడం చాలా కష్టం అన్న. మనం చాలా చూస్తుంటామన్న లవ్ స్టోరీలు. ఇలాంటి లవ్ స్టోరీలు మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్న పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా వచ్చి చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానా. చెప్తున్నా కదన్నా ఆగస్టు వినాయక చవితికి రిలీజ్ అయిందన్న. ఆగస్టు 27, 2025 అందరూ కూడా థియేటర్కి వచ్చి మీ పిల్లలతోటి పెద్దలతోటి అందరూ కూడా థియేటర్కి వచ్చి చూడాలన్నా. ఏదో చిన్న చిన్న ఫోన్లో చూస్తున్నారు అలాంటి చూడొద్దన్నా. థియేటర్కి వస్తే తెలుస్తుందన్నా. మన ఇంట్లోని మన ఫ్యామిలీలోని మనకు ఒక చెల్లి, మనకు అక్క, మన ఒక స్టోరీ, ఈ స్టోరీ మనకు కనబడుతుందన్నా. చెప్తున్నాం కదన్నా ఖచ్చితంగా మాత్రం థియేటర్కి వచ్చి చూడండి అన్న. ఈ హీరోయిన్ కోసం మాత్రం చెప్తున్నాం కదన్నా. బట్టల షోరూమ్ నుంచి అమెరికా వెళ్ళిపోయి సాఫ్ట్వేర్ అయిపోయిందన్నా. ఏంటన్నా మామూలు సాఫ్ట్వేర్ కాదన్నా. ఏంటన్నా ఒక మనిషి తెలుసుకుంటే ఆ మనిషి లక్ష్యం ఎక్కడి వరకన్నా తీసుకెళ్ళొచ్చాడని ఈ సినిమాలో చూపించారన్నా. ఇంక హీరో గారి వ్యవసాయం అన్న. ఏందన్నా వ్యవసాయం అన్న? అందరూ సాఫ్ట్వేర్ అంటున్నా. వ్యవసాయం చెయ్యాలా? మన శ్రీమంతుల్లో చూసాం అన్న. వ్యవసాయం గురించి భలే చూపించారన్నా. మామూలు లేదంటే వ్యవసాయం గురించి కానీ అన్న ఇందులో మాత్రం క్యారెక్టర్లు మాత్రం డైరెక్టర్ గారు మాత్రం ప్రతి క్యారెక్టర్ కూడా న్యాయం చేశారన్న. ఇంకా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా. అందరూ ఐస్ క్రీమ్ తిను డబ్బులు మీరు ఇచ్చారు. చాలా న్యాచురల్ గా ప్యూర్ మూవీ చూసినట్టుందండి. పిల్లలతో సహా వచ్చి చూడొచ్చు. అది ఒక లవ్ స్టోరీ అనే కాదు కానీ మా చిన్నప్పుడు మేము తిరిగే ప్లేసెస్ అన్ని గుర్తు చేశారు. చాలా నైస్ మూవీ. ఎట్లుందమ్మా మూవీ కన్యాకుమారి? బాగుందమ్మా. పల్లెటూరులో ఎలా ఉందో అలా చేశారు. టమాటా తోట పెట్టి అందరినీ ఇచ్చేసేసారు. హీరో బాగుంది. చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా ఉంది? హీరో అండ్ హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా హీరోయిన్ యాక్టింగ్ కొంచెం సెంటిమెంటల్. చాలా మంచిగా ఉంది. ఇంకా అలానే చూడడానికి కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును అనుకుంటున్నాను. ఏ గోల్ ఉన్నా మీరు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజంగా ప్యూర్ లవ్ స్టోరీ, న్యాచురల్ లవ్ స్టోరీ చూసినట్టు ఉంది భయ్య. నిజంగా అంటే చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చి కానీ ఈ మాత్రం ప్రెజెంటేషన్, ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్, ఈ మాత్రం ప్యూర్ లవ్ స్టోరీ రావడం అనేది ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చాలా అంటే చాలా బాగుంది. నిజం చెప్తున్నాను. అలాగే హీరోయిన్ చాలా అంటే చాలా బాగా చేశారు భయ్య. నిజం చెప్తాను. ఒక పల్లెటూరులో పుట్టిన అమ్మాయి చిన్నప్పటి నుంచి తను అనుకునే సాధించలేకపోయినా సరే అది ఏదో రూపంలో సాధించాలని చెప్పి ఒక వ్యవసాయం చేస్తున్న ఒక అబ్బాయి హెల్ప్ తీసుకుని తను అనుకున్న గోల్ సాధించడం అనేది చాలా అంటే చాలా బాగుంది. అలాగే సార్ మీరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది భయ్య. నేను చెప్తాను మేడం, మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఇచ్చిన ప్రతి ఎక్స్ప్రెషన్స్, ప్రతి మాట మీరు చాలా ఎంజాయ్ చేశారు మేడం. నిజంగా అంత బాగా చేశారు సార్. మీరు కూడా ఒక పల్లెటూరు అబ్బాయి ఎలా అయితే వ్యవసాయం చేసుకుంటాడో ఆ టైప్ లో చాలా మంచిగా ఇచ్చారు భయ్య. నిజంగా
అంటే నాకు కూడా వ్యవసాయం చేయాలనిపించింది, అంత మంచిగా చేశారు ప్రెజెంటేషన్ కూడా. అంటే డైలాగ్ డెలివరీ కానీ, స్క్రిప్ట్ ప్రెజెంటేషన్ కానీ, డైరెక్షన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో మసాలాలు చాలా వస్తున్నాయి కానీ ప్యూర్ వెజ్ మీల్స్ తినాలి 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 అనుకున్నాం, కానీ ఈ సినిమా అయితే తినేస్తారు భయ్య. ఫ్యామిలీ తరంగా వచ్చి సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా వచ్చి సినిమా చూడొచ్చు, వెజ్ మీల్స్ తిన్నట్టు ఉంటుంది. అలాగే డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. సూపర్ మేడం, చాలా అంటే చాలా బాగుంది. చాలా చాలా బాగుందండి. సార్ మేడం యాక్టింగ్ చాలా బాగుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ చాలా చాలా బాగున్నాయి సార్, సాంగ్స్ లిరిక్స్ అన్ని కూడా. ఒక్కసారి 40 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్టు అనిపించింది నాకు. అన్ని చిన్నప్పుడు అన్ని జ్ఞాపకం వచ్చినట్టు ఉంది. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారు, అంతా హీరోయిన్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం రైతు హీరో అయ్యాడు, మరి ఎట్లా ఉంది సినిమా బాగానే ఉందండి. మీరు బాగా హార్డ్ వర్క్ చేశారండి. డైరెక్టర్ ఎవరో తెలియదు, ఆయన కూడా బాగా చేశారు. అంటే మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ జొమాటోలో వెజ్ మీల్స్ పెట్టుకుంటే నాన్ వెజ్ వస్తే ఎట్లా చండాలంగా ఉంటుంది, అట్లా వచ్చాయి మంచి చాలా సినిమాలు. బట్ మంచి ప్యూర్ క్లీన్ అంటారు. ఒక చిన్నప్పుడు టీవీలో చూస్తే నువ్వు నాకు నచ్చావు, లేదా ఒక చందమామ లాంటి ఎట్లా ఉంది అట్లా ఒక ఫీల్ గుడ్ మూవీ. ఆల్ ది బెస్ట్, మంచిగా చేశారు. కన్యాకుమారి మూవీ ఎట్లా ఉందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రైటర్ కి డైరెక్టర్ కి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. న్యాచురల్ గా డైలాగ్స్ కానీ వీళ్ళిద్దరు యాక్టింగ్ కానీ చాలా చాలా బాగుంది. అంటే ఎండింగ్ ఏంటంటే ఎవరి ఇష్టాల్ని తీసేయకుండా అదే ఇష్టంతో చేసుకుంటూ ఎండింగ్ ఇచ్చారు. నాకు అది చాలా బాగుంది. అండ్ ఒక రైతు ఇంతవరకు ఎవరు నాకు తెలిసి చాలా మంది చేయరు. ఆ క్యారెక్టర్ ఏదో కొంచెం చేసి మళ్ళీ తర్వాత ఏదో జాబ్ చూసుకున్నారు, కానీ కంటిన్యూగా సినిమా మొత్తాన్ని మీరు రైతులాగా వచ్చారు. అది చాలా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే రైతులేంది మనం లేవు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు మీ ఇష్టం కోసమని ఇంట్లో వాళ్ళ కోసం జాబ్ చేస్తూ మళ్ళీ తర్వాత సాఫ్ట్వేర్ చేయడం చాలా చాలా బాగా అనిపించింది మీ ఇద్దరిది. చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా మంచి మూవీ అండి. బేసిక్ గా మనం మంచి ప్రేమ కథలు చూడాలంటే తమిళ్లోనో లేకపోతే కేరళ సంబంధించి మలయాళంలోకే వెళ్తాము. ఒక తెలుగులో అది శ్రీకాకుళం యాసలో ఒక మంచి సినిమాని వీళ్ళు చూపించారు. అదే విధంగా నాకు మళ్ళీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది హీరో గారు చేసిన యాక్టింగ్ కి. కన్యాకుమారి యాక్టింగ్ అయితే ఇంకా పీక్స్ అండి. ఆమె ఎక్స్ప్రెషన్ ప్రతి దగ్గర ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అయితే చాలా చాలా బాగుంది. సో డైరెక్టర్ సృజన్ గారు అయితే ఆయన నేటివిటీ తగ్గట్టు చాలా బాగా రాశారు. ఒక మంచి కథ అండి, తెలుగులో ఒక మంచి సినిమా వచ్చింది. తప్పకుండా అందరు చూడాలి ఈ మూవీని. ఓకే అన్న, ఇప్పుడే చూసాను కన్యాకుమారి మూవీ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. విలేజ్ నేటివిటీ తగ్గట్టు ఒక మంచి స్టోరీ అయితే తీసుకొచ్చారు. చాలా మంచి స్టోరీ. ఇప్పుడు దాకా లవ్ స్టోరీ ఎన్నో చూసాం, కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఇప్పుడు దాకా ఇలాంటి ఎండింగ్ కూడా ఎక్కడ చూడలేదు. ఎవరైనా డెవలప్ అయిపోతే ఒకళ్ళు కాంప్రమైజ్ అవటం ఇలా ఉంటాయి, కానీ ఇలా ఇద్దరు వాళ్ళ ఒపీనియన్ తో ఉండి కలవటం అనేది చాలా బాగా ఇచ్చారు ఎండింగ్. సో ప్రతి ఒక్క లవర్స్ కే కాదు, ప్రతి ఒక్క ఫ్యామిలీస్ కి అందరికి కనెక్ట్ అయ్యే స్టోరీ అనమాట. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి. సో మీరైతే చాలా చాలా బాగా చేశారు. అసలు విలేజ్ క్యారెక్టర్ లో ఇమిడిపోయారనమాట. అలాగే మేడం గారు ప్రతిసారి ప్రతి చోట సో ఎమోషన్ విషయంలో చాలా బాగా ఎమోషనల్ ఇస్తారు. అలాగే ఫస్ట్ హాఫ్ ఫన్ తో పాటు ఆ క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అందరికి నచ్చిద్ది. సో మన విలేజ్ లో మన ఇంటి పక్క అమ్మాయి లాగా అందరం చూస్తారనమాట. అలాగే డైరెక్టర్ గారు సృజన్ గారు అతను రాసుకున్న స్టోరీ కానీ డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా అని చూడొద్దు, ఒక మంచి లవ్ స్టోరీ. సో ప్రతి ఒక్కరికి హార్ట్ కి టచ్ అయ్యే సినిమా అనమాట. సో సాంగ్స్ చాలా బాగున్నాయి సిచ్యువేషన్ కి తగ్గట్టు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా కన్యాకుమారి. సూపర్ ఉందమ్మా, బాగా చేశారు. బంగారు తల్లి నాకు నా కళ్ళ ముంగడ కనిపించింది. నేను పుట్టింది శ్రీకాకుళంలోనే. ఆ సినిమా చూసినంత సేపు నేను ఊర్లో నా శ్రీకాకుళంలో ఉండాలన్నట్టుగా అనిపించింది. నిజంగా బాగా చేసావు, మంచిగా చేసావు. భూమి తల్లికి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా పైకి ఎదుగుతారు. ఆమె కళ నెరవేర్చుకోవడానికి అమెరికా వరకు వెళ్ళింది. వచ్చినాక ఇద్దరు ప్రేమ జంటలు మంచిగా కలిశారు. రెండు విధాలుగా నాకు నచ్చింది. చాలా బాగా చేసావు తల్లి, బంగారు తల్లి, మంచిగా చేసింది. ఈ సినిమా పిల్ల పెద్దలు అందరు ఫ్యామిలీతో చూడండి. ఫోన్లోని ఓటీటీలోని ఇలాంటిది చూడకండి. పెద్ద ఫోన్లోని చూసే వాళ్ళు సినిమా అర్థం కాదండి. థియేటర్కి వచ్చి చూడండి. ఈ ఫ్యామిలీలో ఇలాగుంటుందా? శ్రీకాకుళంలోని కష్టపడి బతికేటోళ్ళు ఈ రకంగా నేల తల్లికి నమ్ముకున్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్న ఆమె కళ నెరవేరింది. ఈ అబ్బాయి కళ నెరవేరింది. సినిమా మాత్రం సూపర్ గా ఉన్నది. 100 రోజులు ఆడాలి. Bro, first of all, heartily congratulations both of you, bro.
సుత్తి లేకుండా సింపుల్ గా చెప్పేస్తా. సింపుల్ స్టోరీ, సింపుల్ లవ్ స్టోరీ, గుడ్ స్టోరీ. ఎండింగ్ మాత్రం నాకు పిచ్చి పీక్స్ నచ్చింది బ్రో. నిజంగా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఎండింగ్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగుంది. హార్ట్లీ కంగ్రాచులేషన్. బాగుంది. నేను ఇప్పటి వరకు నేను మీడియా పడుతుందిలే, మేడం కోసం మాట్లాడుతున్నా. నాకు చాలా బాగా అనిపించింది. మస్తుంది మేడం, బాగుంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. మేము పక్కా పల్లెటూరు, మాకు తెలియదు. శ్రీకాకుళం చెప్పినాక మాకు ఇలాంటి అమ్మాయి కూడా ఉంటుందా, ఇంత బాగా చేస్తారు అనిపించింది. చాలా రోజులు మీ ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా అంటే చాలా బాగుంది. నిజంగా నేను చాలా ఏడ్చాను కూడా ఆ సినిమా చూసుకుంటా. చాలా బాగుంది మేడం. నాది పక్కా పల్లెటూరు, అలాంటి కష్టాలు పడొచ్చిన సార్ లాగా నాకు చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చాలా నచ్చిందండి. చాలా సంవత్సరాల తర్వాత సినిమాకి వచ్చాను నేను. చాలా బాగా చేశారమ్మా. చాలా నిన్ను చూస్తుంటే ఒక తమ్ముడు ఒక కొడుకు అలా ఇలా ఉండాలి అనిపించింది నాకు. నువ్వు కూడా నమ్మా. కానీ మీ లవ్ బాగా పనిచేసింది. నువ్వు ఎంత కష్టపడి అక్కడ ఉండి చదువుకొని అమెరికా వెళ్ళొచ్చి తను భూమిని నమ్ముకున్నతను ఇద్దరు కలిసి మళ్ళీ లవ్ చేసి లాస్ట్ కి ఎండింగ్ ఇచ్చే డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. బాగా చేశారండి. డైరెక్టర్ గారు కూడా బాగా తీశారు. ఇది ఎవరైనా అందరూ చెప్తున్నారని కాదు, ఫోన్లు దాని వల్ల కాదు, థియేటర్కి రావాలి, అప్పుడే చూడాలి. మంచిగా ఉందండి. నాకు చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను. అసలు నాకు నేను కూడా ఆ ఊర్లో ఉన్నాను అన్నట్టు ఫీలింగ్ అయ్యానండి. నాది గుంటూరు అయినా పల్లెటూరు అంత బాగా చేస్తారా అన్నది నాకు బాగా చూపించారు. ఇంకా మంచి సినిమాలు చేయాలని తెలిసింది. ఇది బాగా చేయాలి. చాలా బాగా. నువ్వు నాకైతే చాలా నచ్చావు నాన్న, చాలా నచ్చావు. తిరుపతికి కన్యాకుమారికి చాలా అసలు మిమ్మల్ని చూస్తే ఇప్పుడు ప్రేమించే వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఊర్లో నుంచి వదిలేసి, ఇల్లు వదిలేసి, వాకిలు వదిలేసి, ఊర్లో వదిలేసి వచ్చి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని చూసి ఈ సినిమా చూస్తే, మిమ్మల్ని చూసి తప్పకుండా నేర్చుకుంటారు. ఈ సినిమా చూస్తే చాలా మంది తల్లిదండ్రులు కూడా సంతోషపడతారు. కుటుంబం, ప్రతి కుటుంబం చూడాల్సిందే ఈ సినిమా. ఈ సినిమా చూడకుండా ఉంటే మాత్రం వాళ్ళు తప్పులో పడ్డట్టే. సినిమా హాల్కి వచ్చి చూస్తే ఇంకా తెలుస్తుంది. టమాటాలు పండించడం, తిరుపతి, ఇంజనీర్, కన్యాకుమారి చాలా బాగుంది. మీ జీవితాలు చూస్తే చాలా మంది ఇంప్రెస్ అయ్యి చాలా బాగుపడతారమ్మా. అది మాత్రం వాస్తవం 100%. నేను ఉత్తగా చెప్పడం కాదు. తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. మీలాంటి వాళ్ళని చూస్తే అమ్మాయిలు అబ్బాయిలు కూడా మారుతారు. మీ సినిమా చాలా, డైరెక్టర్ గారికి కూడా చాలా అసలు బాగా తీశారు. మీ స్టోరీ అసలు రాలేదండి. ఇన్ని సినిమాలు వచ్చాయి కానీ మీ స్టోరీ లాంటి స్టోరీ రాలేదు. ఇద్దరు చాలా బాగా చేశారు. మీ సినిమా తప్పకుండా ఆడుద్దమ్మా. అమ్మాయిలు అబ్బాయిలు తల్లిదండ్రులు కుటుంబాలతో సహా అందరూ చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా సినిమాలు తీస్తారు మీరు. చాలా ఇట్లాంటి సినిమాలే తీయండి. అమ్మాయిలు అబ్బాయిలు బాగుపడేటట్టు కుటుంబ కథ చిత్రాలు తీయండి. చాలా బాగుంటది. మీరు పైకి వస్తారు. నా మూవీ ఫస్ట్ మూవీ ముందు మాట్లాడే ముందు హ్యాపీ వినాయక చవితి అండ్ టీమ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇంకోటి ఏంటిదంటే నాకు ఇందులో వచ్చింది 3 ways నచ్చినాయి. ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారు విలేజ్ లో ఒక అబ్బాయిని లవ్ చేసి సాఫ్ట్వేర్ అవ్వాలనుకున్నది అనే డ్రీమ్ పెట్టుకొని నాకు లవ్ కావాలి, బాయ్ కావాలని చెప్పేసి ఆ తర్వాత ఆయన తన మేడం లవ్ చేసిన అమ్మాయికి ప్రిఫరెన్స్ ఇచ్చి నేను కరెక్ట్ కాదు, నువ్వు నీ లైఫ్ నువ్వు వేరేలాగా అనుకుంటున్నావు కాబట్టి అలానే. కానీ ఎందుకనంటే నేనేం చెప్తున్నా అంటే నాకు అక్కడ అర్థమైందంటే నీ అనుకున్న డ్రీమ్ లో నేను నీకు సరిపోలేను, కాకపోతే అక్కడ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చాను, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నాడు. కాకపోతే అక్కడ ఇక్కడ ఏంటిదంటే తను వెళ్ళాక ఒక రైతు లాగా ఆయన బతికాడు. ఒక 2 crores అని సంపాదించాడు. ఆయన 2 crores సంపాదించక ముందు కట్టిన పంచ 2 కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఆయన యాస్టీస్ అలానే ఉన్నాడు. నాకు అదే నచ్చింది అక్కడ. ఇంకోటి ఏంటిదంటే నాకు జిద్దుగా స్టోరీ కాదు ఇంకోటి ఏంటిదంటే లవ్ ఈ సినిమాలో మొత్తం నాకు ఆయన్నే కావాలి, నాకు సాఫ్ట్వేర్ తర్వాత నేను ప్రేమించినోడిని నాకు ఉండాలి, నాకంటూ సరిపోతాడా అన్నట్టు మేడం నాకైతే చాలా నచ్చింది. ఇంకోటి ఏంటిదంటే ఎమోషనల్ నాకు చాలా నచ్చింది. కన్యాకుమారి గారు మరి లాస్ట్ మా వాళ్ళు మంచిగా చూసుకుంటారా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చాక. ఓకే, థ్యాంక్ యూ మేడం. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఆఫీస్ డుమ్మా కొట్టి మరి వచ్చినాను. విలేజ్ నేటివిటీ మూవీ ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తగ్గట్టు ఉంది. హీరో పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. డైరెక్టర్ చాలా బాగా తీశారు. థ్యాంక్స్ ఫర్ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఎక్స్పెషల్ చెప్పాలంటే హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ అన్నమాట.
నేను యాక్చువల్లీ ఇన్స్టాలేషన్ రీల్ చూసాను, సో ఈ మూవీ కోసం చాలా సేపు వెయిట్ చేశాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, విలేజ్ నేటివిటీ చూపించాడు సూపర్ అసలు. అండ్ డైరెక్షన్ అదిరిపోయింది బ్రో, కొన్ని డైలాగ్స్ అయితే బాగా హత్తుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా. అండ్ హీరో యాక్టింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో మంచి గుడ్ లవ్ స్టోరీ. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. జస్ట్ ఇప్పుడు చూసాను భయ్య, కన్యాకుమారి మూవీ నేషనల్ ఫిల్మ్, రియలిస్టిక్ డ్రామా, విలేజ్ బ్యాక్ డ్రాప్, స్లాంగ్ బేస్డ్, యాక్షన్ బేస్డ్ మూవీస్ రేర్ గా వస్తుంటాయి తెలుగులో. మనకు తమిళ్లో వస్తున్నట్టు, మలయాళంలో వస్తున్నట్టు రెగ్యులర్ గా రావు తెలుగులో. బట్ నీట్ గా చేశారు. అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రైన్డ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో, మెథడ్ యాక్టింగ్ తో అంత అటెన్షన్ తో అథెంటిక్ ఉంది పర్ఫార్మెన్సెస్, నేచురల్ గా రియలిస్టిక్ గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సాంగ్స్ కానీ, తీసుకున్న రైటింగ్, కాస్టింగ్ సెలెక్షన్ బాగుందండి. వాళ్ళ కాన్సెప్ట్ కి, థీమ్ కి సంబంధించి బాగుంది. అంటే అగ్రికల్చర్ బేస్డ్ గా అండ్ ఆ థీమ్, పంటలు పండింది. మొత్తం సినిమా అయితే పంట పండిందండి. కన్యాకుమారి సినిమా ఫైనల్లీ పంట పండింది. మంచి ఫిల్మ్, అంటే మంచి ఫెస్టివల్ రోజు, పాజిటివ్ వైబ్ రోజు, వినాయక చవితి రోజు రిలీజ్ అయిన సినిమా. ఫ్యామిలీతో చూడండి సినిమా, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. థ్యాంక్ యూ. భయ్యా ఇప్పుడే కన్యాకుమారి సినిమా చూడడం జరిగింది. భయ్యా నిజంగా చెప్తున్నా భయ్యా, హీరోయిన్ గారిలో మహానటి సావిత్రి గారిని చూస్తున్నాం భయ్యా, చాలా అద్భుతంగా నటించారు మేడం. హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతంగా ఉంది భయ్యా, విలేజ్ నేటివ్ దగ్గర చాలా అద్భుతంగా తీశారు. గీసేన్ గారు హీరోయిన్ కూడా చాలా పర్ఫార్మెన్స్ అద్భుతుంది, ఎమోషన్స్ బాగున్నాయి భయ్యా. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి భయ్యా. సినిమా మాత్రం మనకు చాలా అద్భుతంగా తీశారు. డైరెక్షన్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాతో మంచి ఇంకో సినిమా కూడా తీయాలని కోరుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్క విలేజ్ నేటివ్ తగ్గట్టుగా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ పాటలకు మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది భయ్యా. ప్రతి ఒక్కరు కన్యాకుమారి వాచ్ చేయాలని, థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను. సినిమా అయితే చాలా బాగుంది. లవ్ స్టోరీ మాత్రం చాలా క్లీన్ గా, చాలా కూల్ గా, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చాలా బాగుంది. మెయిన్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైతే సిటీలో ఉంటారో వాళ్ళు చాలా చాలా బాగా లైక్ చేస్తారు సినిమా. చాలా చాలా ఇయర్స్ అవుతుంది ఇంత కూల్ సినిమా వచ్చి. నాకైతే చాలా బాగా అనిపించింది స్టోరీ మాత్రం. అలాగే హీరో హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేశారు. వాళ్ళ విలేజ్ నేటివిటీని చాలా బాగా అడాప్ట్ చేసుకుని చాలా బాగా యాక్ట్ చేశారు. ఐఎమ్ కంగ్రాచులేట్ both of them and good luck for team. అందరూ నమస్కారం. ఈరోజు కన్యాకుమారి సినిమా చూడడం జరిగింది. ఈరోజు చాలా బాగుందండి, అంటే నాకు బాగా కనెక్ట్ అయింది. సో అన్నం లేస్తాం కూర నేను చూసా కన్యాకుమారి సినిమా వేరే లెవెల్. నిజం చెప్తున్నా, ఈ జనరేషన్ లో ఇప్పుడు వచ్చిన మంచి విలేజ్ బ్యాక్గ్రౌండ్ సినిమా ఏదంటే కన్యాకుమారి అని చెప్పొచ్చు. ఇందులో నటించిన గీత కానీ చాలా చాలా చక్కగా, నిజంగా తన పర్ఫార్మెన్స్ అయితే నిజంగా నేటివ్ ప్లేస్, నిజంగా ఊర్లో ఉన్న అమ్మాయి ఎట్లా వేస్తే అట్లా చేసింది, చాలా బాగుంది. సార్ కూడా అబ్బా, ఆయన స్లాంగ్ కానీ, తనకు పర్ఫార్మెన్స్ కానీ ఊచకొద్దు ఉంటుంది. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ సీన్ మాత్రం మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఒకటైతే నిజంగా ఇంటి ముందు చెట్టు సినిమా అయితే సూపర్ హిట్ అని చెప్పొచ్చు. క్లాస్ లో వాడతాం డస్టర్ సూపర్ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వాషింగ్ పౌడర్ సినిమా చూడకపోతే మీ కర్మ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా కారణం, మీకు లవ్ కావాలా లవ్ ఉంది, ఎమోషన్ కావాలా ఎమోషన్ ఉంది, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కావాలా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ప్రతి ఒక్క సీన్ కూడా అది ఇంతమంది సీన్ తీస్తారా, ఇంత బకరబంది తీస్తారా ఆ ఫీలింగ్ ఉంటుంది. నిజంగా అయితే ప్రతి ఒక్క సీన్ నాకు చాలా చాలా బాగా కనెక్ట్ అయిందని చెప్పొచ్చు. కొన్ని సీన్స్ అయితే ఏడుపు వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇలాంటి సినిమాలు బతికించండి. ఇట్లాంటి ఇది చిన్న సినిమా కాదు, మంచి దమ్మున్న సినిమా. ఇలాంటి సినిమాని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఒకటి చెప్పాలనుకుంటున్నా, లాస్ట్ ఫైనల్ చెప్పాలనుకుంటున్నా, సిట్టింగ్ లెసన్ థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. సూపర్.